కవర్లలో కొత్తిమీర చూడండి చక్కగా వచ్చింది. వర్షం పడ్డా పాడు కాకుండా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అన్ని టవర్లలో ఫ్రెష్గా ఉంది చూడండి. ప్రతి టవర్లో మీరు మీ దాకా చూడొచ్చు. అలాగే ఈ టవర్లో కూడా చూడొచ్చు. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అంటే వర్షానికి పాడైండొచ్చు అనుకున్నా నేను, కానీ పాడు కాలేదు. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా అయ్యిందంతా ఇట్లా కట్ చేసుకుందాం. ఎంత కొత్తిమీర వస్తుందో చూడండి. ఈరోజు మనకు ఇట్లా చిన్న చిన్న వాట్లల్లో మనం కొన్ని ధనియాలు వేసుకుంటే ఇట్లా కొత్తిమీర వస్తుంది చూడండి. అంటే మనకు జాగా సేవ్ అవుతుంది, కూర ఎక్కువ వచ్చేస్తుంది. నేలంటే కొంచెం ఉండాలి కదా అందరికీ. నేల లేనోళ్ళు ఇట్లా టవర్లు వేసుకొని టవర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర, మెంతెం కూర, తోటకూర ఇట్లాంటి ఆకుకూరలన్నీ వేసుకోవచ్చు. ఇంతకుముందు ఇందులో మెంతెం కూర వేసి ఉంటుంది, అంతకుముందు పాలకూర వేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పంట మార్పిడి చేయాలి. చూడండి ఇక్కడైతే మంచిగా వచ్చింది. నేను కుళ్ళిపోవచ్చు అనుకున్నా వర్షాలు పడ్డందుకు, కానీ మంచిగా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట మనకు హార్వెస్ట్కి. ఇక పూత వచ్చేస్తుంది. ఇంత కొత్తిమీర వీక్కొని ఏం చేస్తారు అనొచ్చు. మంచిగా కొత్తిమీర రైస్, కొత్తిమీర చట్నీ చేసేసుకుందా. వావ్, కొత్తిమీర పెంచడంలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సీజన్ అనేది ఉండాలి. ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో రాదు. అంటే వాతావరణం అనేది చల్లగా ఉండాలి కొత్తిమీరకు. ఈ 4 గుట్లల్లో ఉంది. ఇది కూడా తెంపేసుకుందాం. ఏమో వర్షాలు వస్తే మళ్ళీ కుళ్ళిపోద్ది. చాలా ఉంది చూడండి, పీకేసుకుందాం. ఏమో చెప్పలేము, ఉంచేదాన్ని కానీ మళ్ళీ వర్షం వచ్చి కుళ్ళిపోతే చేతికి వచ్చిన పంట ఆగమే కదా. తెలిసి చేయడం తప్పు కదా, తెలియకపోతే వేరు. ఇది టవర్లో కూడా ఉంది చూడండి. 2 బుట్టల నుండి వచ్చేసింది కొత్తిమీర. చిన్న చిన్న నీళ్ళ డబ్బలలో వేసుకుంటే మనకి ఇంత కొత్తిమీర వచ్చేసింది చూడండి. ఫ్రెష్ కొత్తిమీర, బుట్టల నిండా కొత్తిమీర, ఎంతో వాసన ఉన్న కొత్తిమీర. ఈ కొత్తిమీర లేని కూర వండం కదా. ప్రతి దాంట్లో వేసుకునే కూర కొత్తిమీర. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.